హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో, ఈరోజైతే మనకు మార్కెటు మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయని జెప్పొచ్చు. కొన్ని కాయిన్స్ రెడ్‌లో ఉంటే చాలా మటుకైతే రెడ్‌లో ఉన్నాయి. కొన్ని ఫ్యూ కీ కేటగరీస్‌లో ఉన్న కాయిన్స్ మాత్రమే గ్రీన్‌లో ఉన్నాయి. అయితే నిన్నటి మనకి సిపిఐ పాజిటివ్ ఇంపాక్ట్ ఎందుకీ డ్రాప్ అయింది. సో, ఈరోజు గూడా కొంచెం కీ డేటా వచ్చేదుంది యూఎస్ మార్కెట్ యూఎస్ నుంచి. సో, దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలానే ఇప్పుడు మనకి జర్మనీ ఇంకా బిట్‌కాయిన్ ఎన్ని ఉన్నాయి జర్మనీ వాళ్ళ దగ్గర సెల్ జేయడానికి. సో, ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ ఎలా ఉన్నాయి? ఎలా బ్యాలెన్స్ అవుతున్నాయి? అన్నది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, మీరు జస్ట్ ఒకసారి ప్రైస్ చార్ట్ అబ్జర్వ్ చేస్తే ఆహ్, చాలా మటుకైతే డౌన్ ట్రెండ్‌లోనే ఉన్నాయని జెప్పొచ్చు. సో, మనం ఒకసారి ట్రేడింగ్ వ్యూ చార్ట్ జూస్తే నిన్న ఎప్పుడైతే మనకి సిపిఐ డేటా వచ్చిందో మనకి ఒకేసారి అంటే జస్ట్ వితిన్ దట్ 1 అవర్‌లో ఆల్‌మోస్ట్ 59,500 వరకైతే రీచ్ అయింది. అది ఈ మధ్య కాలంలో అంటే కొంచెం హై అని జెప్పుకోవచ్చు. బట్ ఆ ఇనిషియల్ పంప్ తర్వాత మళ్ళీ యూఎస్ స్టాక్ మార్కెట్ కొంచెం డౌన్‌లోకెళ్ళేసరికి ఆల్మోస్ట్ మనకి స్టాక్స్‌తోని ఇప్పుడు కోరిలేషన్ ఉంది గాబట్టి, ఇది గూడా డిప్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, పెద్ద మేజర్ ఇష్యూస్ అయితే ఏమి లేకుండే. అంటే సడెన్‌గా డిప్ కావడానికి మనం చూస్తున్నట్టు ఇన్ని రోజులు ఉన్న ట్రెండ్ ప్యాటర్న్‌లోనే సైడ్ వేస్ అయితే ఉన్నాయి. సో, ఒక్కసారి జర్మనీ బిట్‌కాయిన్ లెవెల్స్ చూస్తుంటే మీరు అబ్జర్వ్ చేస్తే జర్మనీ వాళ్ళు సెల్ జేయడం స్టార్ట్ జేసినప్పుడు వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 50,000 బిట్‌కాయిన్ అంతే ఉంది. సో, ఇది డే బై డే వాళ్ళు ఎంత సెల్ చేస్తున్నారని జెప్పేసి ఒక చార్ట్ అయితే రీసెర్చ్ చేసినప్పుడు నాకు ట్విట్టర్‌లో దొరికింది. అది పోస్ట్ చేశాను నా ట్విట్టర్‌లో. ఒకవేళ మీరెవరైనా ట్విట్టర్ ఫాలో కాకపోతే ట్విట్టర్‌నైతే ఫాలో గాండి నాది. ఎందుకంటే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను రెగ్యులర్‌గా ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంటాను. ఈ వీడియోస్ చేయడానికి ఒక్కొక్కసారి లేట్‌గా లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో, ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ 49, 47, 46 అంటే డైలీ ఒక 1500-2000 బిట్‌కాయిన్స్ అయితే సెల్ చేస్తూ వస్తున్నారు. సో, జూలై 10థ్ రోజు 18,000 ఉంది. బట్ తర్వాత 10థ్ ఈవినింగ్, 11థ్ రోజు ఎక్కువగా సెల్ చేశారు. సో, ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జర్మనీ గవర్నమెంట్ దగ్గర లెస్ దెన్ 5,000 బిట్‌కాయిన్ అయితే ఉన్నాయి. సో, ఎగ్జాక్ట్‌గా 4930 అని చెప్తున్నారు. కొన్ని వెబ్‌సైట్‌లో లెస్ దెన్ 5,000 అన్నారు. సో, బేసిక్‌గా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆహ్, లెస్ దెన్ 5,000 బిట్‌కాయిన్ అయితే ఉంది. అంటే చాలా తక్కువ అమౌంట్ ఉంది. అంటే ఆహ్, ఆల్మోస్ట్ ఇంకా సెల్లింగ్ ప్రెషర్ తగ్గిపోతుంది. బట్ ఈ 5,000 కూడా అయిపోయాయంటే అంటే ఈ లెక్కన చూస్తే వాళ్ళు ఆల్మోస్ట్ డైలీ 2,000 సెల్ చేస్తుర్రు కాబట్టి ఇంకో 1 ఆర్ 2 డేస్ మాక్స్ 3 డేస్‌లో వాళ్ళ బిట్‌కాయిన్ సెల్లింగ్ అయితే అయిపోతుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఏ విధంగా సెల్ చేస్తున్నారో మనకి అపోజిట్‌గా ఈటీఎఫ్స్ అయితే బై చేస్తున్నాయి. సో, అందుకోసమే మార్కెట్లు సైడ్ వేస్‌లో ఉంది గానీ, ఇంకా హ్యూజ్ డిప్ అయితే కావట్లేదు. అంటే ఇంత సెల్ ఉన్నప్పుడు ఇంకా యాక్చువల్‌గా 42, 43 పోయే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ పీపుల్ బై చేస్తున్నారు. సో, ఇప్పుడు ఈటీఎఫ్స్ చూడండి 5థ్ జూలై 143 మిలియన్, 8థ్ జూలై 294, 9థ్ 216, సో, తర్వాత 10థ్ 147, ఎక్స్ట్రా డే 11థ్ 78 ఇంకా ఫుల్ డేటా రావాలి ఈ మిగతా కంపెనీస్‌కి. అంటే ఆల్మోస్ట్ 11థ్ జూలై గూడా మనకి 150-200 మిలియన్ అయితే అయింది. సో, ఆల్మోస్ట్ ఈ 5 డేస్‌లో 900-1 బిలియన్ బిట్‌కాయిన్ అయితే ఈటీఎఫ్ వాళ్ళు బై చేశారు. సో, మనకి కాన్స్టాంట్ డిమాండ్ అయితే ఉంది. అలానే ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిందేంటి అంటే ఆహ్, ఈ ఎల్ సాల్వడార్ ఉంది గదా! ఎల్ సాల్వడార్ గూడా చాలా మటికి బిట్‌కాయిన్ అయితే బై చేస్తుంది. సో, నేను ఈ చార్ట్ కోసం జూస్తున్నాను. సో, మీరొకసారి నేను ఆహ్, బిగ్ స్క్రీన్‌లో బెడతాను దీన్ని. సారీ. సో, ఇది జర్మనీ లెవెల్స్ ఇలా తగ్గిపోతున్నాయి గదా! డే బై డే. సో, చూడండి ఒకేసారి మొత్తం డంప్ అయిపోయింది. బట్ మీరు ఎల్ సాల్వడార్ అంటే ఇది ఒక ఎల్ సాల్వడార్ బిట్‌కాయిన్ కంట్రీ అని చెప్తుంటాం గదా! సో, వాళ్ళ బిట్‌కాయిన్ రిజర్వ్స్ అయితే కంటిన్యూయస్‌గా ఇంక్రీజ్ అవుతుంది. సో, బేసిక్‌గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈటీఎఫ్ వాళ్ళు బై చేస్తున్నారు. ఎల్ సాల్వడార్ కంట్రీ డైలీ బై చేస్తుంది. అలానే మైకెల్ సేలర్, మైక్రో స్ట్రాటజీ వాళ్ళు బై చేస్తున్నారు. సో, మైక్రో స్ట్రాటజీ ఏ లెవెల్‌కెళ్ళిందంటే స్టాక్ ప్రైసు వాళ్ళు ఆల్మోస్ట్ నిన్ననే 10:1 స్టాక్ స్ప్లిట్ కూడా అనౌన్స్ చేశారు. అంటే వాళ్ళ మైక్రో స్ట్రాటజీస్ స్టాక్ ప్రైస్ ఆల్మోస్ట్ $1,400 అయింది. ఆహ్, దానివల్ల ఎక్కువ మంది బై చేయట్లేదని చెప్పేసి స్ప్లిట్ చేశారు. అంటే 1 స్టాక్‌ని 10 స్టాక్స్‌గా స్ప్లిట్ చేశారు. సో, ఆ మైక్రో స్ట్రాటజీ అంత
తక్కువ కాలంలో ఎక్కువగా పెరగడానికి మెయిన్ రీజన్ బిట్‌కాయిన్. ఎందుకంటే తను తక్కువ రేట్‌కి ఇంట్రెస్ట్ తీసుకొని ఎక్కువ బిట్‌కాయిన్ అయితే బై చేస్తున్నాడు. సో, మనం అంతా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అంత వరి కానవసరం లేదు. సో, మనకి కాన్స్టాంట్ డిమాండ్ అయితే ఉంది బిట్‌కాయిన్‌కి. సో, హ్యూజ్ బయర్స్ అయితే ఉన్నారు కాబట్టి సో, నాట్ టు వరీ అన్నట్టు. షార్ట్ టర్మ్ లాస్ అంటే డౌన్ ట్రెండ్ గురించి. మళ్ళీ ఇంకొక కీ ట్రెండ్ ఈరోజు న్యూస్ ఏంటంటే, మనకి ఈరోజు పీపీఐ ఇండెక్స్ అయితే వస్తుంది. సో, నిన్న కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా వచ్చింది ఎక్స్‌పెక్టెడ్ కంటే తక్కువ. సో, ఈరోజు ఎగ్జాక్ట్‌లీ ఇండియా టైమ్ 7:30కి ఆహ్, పీపీఐ అంటే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అంటే హోల్‌సేల్ వాళ్ళు పే చేసే గూడ్స్ తగ్గాయా, పెరిగాయా అన్న ఇండెక్స్ అయితే వస్తుంది. సో, మోస్ట్ ప్రాబబ్లీ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్న దాని ప్రకారము రీసెర్చ్ చేసిన దాని ప్రకారం కంటే అనుకున్న దానికంటే తక్కువగా వస్తుంది. సో, మోస్ట్‌లీ 7:00, 7:30 టైంలో కొంచెం మార్కెట్ పంప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ డేటా రిలీజ్ కాంగానే. అనుకున్న దానికంటే తక్కువొస్తే. బట్ కొంచెం నెగెటివ్‌గొస్తే మార్కెట్ డంప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ 90% అయితే పాజిటివ్‌గానే వచ్చే ఛాన్సెస్ ఉంది. నేను మళ్ళీ ట్విట్టర్‌లో అప్డేట్ చేస్తాను. అలానే వానిక్ సీఈఓ సో, తను వీళ్ళు ఈటీఎఫ్స్ ఇవన్నీ చేస్తుంటారు గదా! ఆహ్, హ్మ్. యూఎస్‌లో తను ప్రిడిక్ట్ చేస్తుందేందంటే ఆహ్, బిట్‌కాయిన్ ప్లస్ గోల్డ్ ఒకటే ఈ నెక్స్ట్ నియర్ ఫ్యూచర్‌లో మనకి రి వాల్యూ హోల్డ్ చేస్తుంటాయి. వాటి మీద ఎక్కువ బుల్లిష్ అని చెప్తున్నాడు. సో, బేసిక్‌గా అబ్జర్వ్ చేస్తుందేందంటే టాప్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీస్ అందరూ బిట్‌కాయిన్ మీద అయితే పాజిటివ్ ఇంప్రెషన్‌తోనైతే ఉన్నారు. అది మనకి గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. సో, ఇంకా లాస్ట్ 24 అవర్స్‌లో టాప్ గెయినర్స్ అయితే చూసుకుంటే మోస్ట్‌లీ చాలా వరకు మీమ్ కాయిన్స్ అయితే ఉన్నాయి. నన్ను కామెంట్స్‌లో గూడా చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ గురించి అడుగుతున్నారు. బట్ నేను నేను రీసెర్చ్ చేసిందేంటంటే ఈ టైంలో మనం వెరీ లో రిస్క్ కాయిన్స్‌కైతే ఎళ్ళనవసరం లేదు. ఎందుకంటే చాలా మటుకు గుడ్ కాయిన్సే చాలా చాలా డిస్కౌంటెడ్ ప్రైస్‌లో ఉన్నాయి. సో, వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఆల్‌మోస్ట్ గుడ్ రిటర్న్స్ అంటే గ్యారంటీ రిటర్న్స్ ఉన్నప్పుడు మనం చాలా లో రిస్క్‌కెళ్ళి లో మార్కెట్ క్యాప్‌కెళ్ళి టూ మచ్ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరెప్పుడైనా డిసప్పాయింట్ అయినప్పుడు మార్కెట్ గురించి స్ట్రెస్ అయినప్పుడు ఒకసారి ఈ సొలానా చార్ట్ జూసుకోండి. ఎగ్జాక్ట్‌లీ మనకి లాస్ట్ ఇయర్‌లో ఒక్క నిమిషం నేను చూపిస్తాను. $8 ఉండే 1 ఇయర్ బ్యాక్. సో, జూలై 2023 సో, ఇది ఫిబ్రవరి జూస్తున్నాను. సో, మార్చ్, ఏప్రిల్ చూడండి. ఆహ్, ఈ టైంలో మనకి $8-9 జూన్ లాస్ట్ ఇయర్‌లో ఇక్కడ ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ జేయడం కష్టమవుతుంది. బట్ ఆహ్, సో, మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆ టైంలో సొలానాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఆల్మోస్ట్ 20x అయితే వచ్చేది. సో, ఇట్లాంటి ఇది ఈ టైంని మనము బేసిక్‌గా ఈ టైంలో ఇన్వెస్ట్ చేసి పీక్ బుల్ మార్కెట్ కోసం వెయిట్ చేస్తే సరిపోతుంది. సో, లో రిస్కు ఆహ్, ఫేక్ స్కామ్ కాయిన్స్ కంటే కూడా గుడ్ ప్రాజెక్ట్స్ మనకి టాప్ 100, 200 కాయిన్ మార్కెట్ క్యాప్‌లో గాని మీరు చూసుకుంటే మీకు చాలా దొరుకుతాయి. ఒకవేళ స్టిల్ మీకు కన్‌ఫ్యూజన్ ఉంటే నా ఛానెల్‌లోనైతే నేను టాప్ 20 కాయిన్స్ అని చెప్పేసి వీడియో చేశాను. సో, అందులో మీరు ఏది చూసుకున్నా గూడా మీకు ఈజీగా గుడ్ కాయిన్స్‌ని ఫైండ్ ఔట్ జేస్తారు. సో, అవే కాయిన్స్ నేనిక్కడ పోర్ట్‌ఫోలియోకి గూడా యాడ్ చేస్తాను. కావాలంటే నేను ఈ పబ్లిక్ పోర్ట్‌ఫోలియోని కింద వీడియో డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాను. మీరొకసారి రీసెర్చ్ జేయండి. ఇందులో ఉన్న కాయిన్స్ అయితే మీరు చూసుకుంటే మోస్ట్‌లీ ఆర్‌డబ్ల్యూఏ కాయిన్స్ గానీ, అలానే ఏఐ కాయిన్స్ గానీ, ప్లస్సు ఇప్పుడున్న ట్రెండింగ్ నేరేటివ్‌లో ఉన్న కాయిన్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎక్సెప్ట్ ఇందులో ఈ బోడెన్ కాయిన్ కొంచెం రిస్కీ. బట్ మిగతా కాయిన్స్ అయితే సేఫ్ అండ్ గుడ్ రిటర్న్స్ ఇచ్చే కాయిన్స్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ కాయిన్ లిస్ట్‌నయితే మీరు చూడండి. ఇది ఈరోజు మేజర్ అప్డేట్స్. ఒకవేళ పీపీఐ డేటా గురించి మళ్ళీ ఏమన్నా పాజిటివ్ న్యూస్ వస్తే నేను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థాంక్ యూ.